అందరికి నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. ఎందుకురా ఇక్కడ అడుగుపెట్టాడు అంటే, మనకు ఆల్రెడీ నెల నుంచి ఒక ప్రచారం అందరి మైండ్‌ల్లోనూ, అన్ని పేపర్‌ల్లోనూ మనం చూస్తూనే ఉన్నాం. ఏంది ఆ ప్రచారము? 60 రోజులు అంటే అసెంబ్లీ సమావేశాల్లో 60 ఆబ్సెంట్ డేస్‌లు గన ఉంటే అతను ఎమ్మెల్యేగా అనర్హుడు. మళ్ళీ రీఎలక్షన్ పోవాల్సి ఉంటుంది అనేది ఆ చట్టం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు పులివెందుల బిడ్డ, పులివెందుల పౌరుషం ఇవన్నీ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు ఏం చెప్పాడంటే, మాకు ప్రతిపక్ష హోదా రాకుంటే మేము అసెంబ్లీకి రాము అని చెప్తా ఉన్నాడు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో సీఎంగా ఉన్నప్పుడు వికటాటహాసం చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక్క పెద్దాయన్ని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నిలబెట్టి మిగిలిన వాళ్ళందరినీ సస్పెండ్ చేసి గతంలో మనం చూసాం అనిల్ కుమార్ యాదవ్ ఇటువంటి వాళ్ళు చెత్త మాటలు మాట్లాడినారు. ఎటువంటి మాటలు మాట్లాడినారంటే, నెక్స్ట్ ఎలక్షన్కి బాబు గారితో పాటు నారా లోకేష్ గారిని, అంటే వాళ్ళు మాట్లాడిన విధానం వేరే అండి, వాళ్ళని మాత్రం అసెంబ్లీకి వచ్చే విధంగా చేస్తాము, అందరినీ డిపాజిట్ లేకుండా ఓడిపించేస్తాము, మీ ఇద్దరిని అసెంబ్లీలో పెట్టి ఫుట్బాల్ ఆడతాము అని చెప్పినారు. కానీ విధి వైపరీత్యం, జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు, వీటన్నిటి వల్ల 164 ఎమ్మెల్యే సీట్లతో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ గతంలో మనం చూసినప్పుడు బాబు గారు, మనం ఒకసారి గతాన్ని తొవి చూస్తే మనకు అర్థమవుతుంది. బాబు గారు సింహంలాగా ఒక్కడే నిలబడినాడు. 151 మంది ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పినాడు ఆ రోజున అసెంబ్లీలో. కానీ జగన్మోహన్ రెడ్డికి 11 మంది ఇంకా తోడున్నారు. వాళ్ళని ఎవరిని ఈ కూటమి పార్టీలోని తెలుగుదేశము, జనసేన లేకుంటే బీజేపీ ఇప్పటి వరకు వాళ్ళని ఎవరిని ఒక్క ఎమ్మెల్యేని కూడా పార్టీలో జాయిన్ చేసుకోవాలి. 11 మంది తోడున్నా కూడా మాకు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాను అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ వ్యాఖ్యలు చేశాడంటే, మీరు 23 మంది ఉన్నారు, మీ దగ్గర నుండి 5 మందిని మేము లాక్కుంటే మీ పరిస్థితి ఏమవుతుంది, మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉండదు కదా అని అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి చెప్పిన సంగతి అందరికీ విదితమే. అందులో భాగంగా ఈరోజు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ని ఒక ప్రముఖ ఛానల్ విలేకరి ఒక విషయం అడిగాడు. అందుకు రిప్లైగా దువ్వాడ శ్రీనివాస్ ఏం చెప్పాడో ఒకసారి విందాము. 23 మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక 5గురిని నీకు తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని ఆ రోజు మాట్లాడాడు జగన్. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు వస్తే ప్రతిపక్ష హోదా ఏ విధంగా అడుగుతున్నాడు అనేది తెలుగుదేశం పార్టీ నేతలు. క్వశ్చన్ ఈస్ వెరీ క్లియర్. జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఉండి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబుకి డైరెక్ట్గా ఛాలెంజ్ విసిరినాడు. మీ పార్టీలో నుంచి 5 మంది కన్నా మేము లాక్కుంటే కనీసం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని. అంటే సీఎంకు చట్టం గురించి తెలియదంటారా? అన్నీ తెలిసి అన్నాడు. కానీ ఈ రోజున పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగినట్టు నాకు ఆ చాక్లెటే కావాలి, నాకు ఆ బిస్కెటే కావాలి అనే రీతిన ఆయన మాట్లాడడం అది చాలా హాస్యాస్పదంగా ఉంది. క్వశ్చన్ ఇంత స్ట్రైట్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి ఎలాగో మీడియా సమావేశాలకు రారు, మీడియా ఏదైనా క్వశ్చన్ అడిగితే చెప్పే దమ్ము ధైర్యం అసలే లేదు. అట్లాంటిది ఆ వ్యక్తి అసెంబ్లీకి పోతాడనడంలో అది పెద్ద ఆశ్చర్యమే, అదొక వింత. జగన్మోహన్ రెడ్డి గురించి పక్కన పెడితే ఆ పార్టీలోని ఎమ్మెల్సీలని, ఎమ్మెల్యేలని ఈ క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఒక్కసారి వినండి, ఒకసారి చూద్దాం. ప్రతిపక్ష హోదా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష హోదాతో వాళ్ళు మాట్లాడారు. వాళ్ళకి కావలసినంత సమయాన్ని ఇవ్వడం జరిగింది. మా ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇస్తే వచ్చిందా బాబు గారికి ప్రతిపక్ష హోదా? మనందరికీ గుర్తులేదా? 23 మంది ఎమ్మెల్యేలని బాబు గారు గెలిచారు ఆ రోజున. వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి ఇటువంటి వ్యక్తులు పార్టీ నుంచి పోయినారు. కానీ ప్రతిపక్ష హోదాకి కావాల్సిన 19 మంది ఎమ్మెల్యేలు బాబు గారి దగ్గర ఆల్రెడీ ఉన్నారు. అంతకు మించి ఒక ఎమ్మెల్యే కూడా వైసీపీకి అంటూ జాయిన్ కాల. చేతగాక జగన్మోహన్ రెడ్డి మిగిలిన ఎమ్మెల్యేలను తీసుకోవాలి. వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే వచ్చేటికంటే వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలిగే సమర్థులే. ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ మరికొన్ని విషయాలు మాట్లాడుతూ, మేము అసెంబ్లీకి వస్తే మేము గతంలో చేసిన నవరత్నాల గురించి అసెంబ్లీలో చర్చ చేస్తాము, తద్వారా ప్రజలకు కనువిప్పు కలుగుతుంది. మేము ఎంత మంచి చేసామో, మీరేందో అవినీతి జరిగిపోయింది, 6 అరెస్టులు 7 అరెస్టులు అంటున్నారు, మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి, మేము అసెంబ్లీలో నవరత్నాల గురించి చర్చించాలా అని చెప్పినాడు. వాళ్ళు చేసిన నవరత్నాలు ఏవంటే, బాయ్ బాయ్ బాబాయ్, ఎంజాయ్ విత్ గంజాయ్, బ్యాటిల్ విత్ బాటిల్, వీధికో స్విమ్మింగ్ పూల్, ఎదిరిస్తే వేసేస్తా, ప్రకృతి కకృతి, నా భూతే నా భవిష్యత్తు, ప్యాన్ ఇండియా ప్యాలెస్లో భారీ ముద్దు,
తల్లి చెల్లి వద్దు ఇటువంటి నవరత్న పథకాల గురించి అసెంబ్లీలో చర్చించే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేకనే కనీసం అసెంబ్లీలో ఉండడానికి కూడా ఆయన ధైర్యం సరిపోలా. కాబట్టి అటెండెన్స్ చేసుకొని పోదాం అనుకున్నాడు. ఇక్కడ కొసమెరిపోయిందంటే ఈ రోజున గవర్నర్ ప్రసంగం జరిగింది. గవర్నర్ ప్రసంగం తర్వాత అంటే ఆ గవర్నర్ ప్రసంగం జరిపిన అసెంబ్లీ సమావేశాన్ని ప్రత్యేకంగా చూస్తారు. ఈయన అసెంబ్లీలో ఏదైనా అభివృద్ధి పథకాలు కానీ చట్టాల గురించి కానీ వీటి గురించి డిస్కస్ చేస్తేనే ఎవరైనా ఎమ్మెల్యే అటెండ్ అయినప్పుడు అది పరిధిలోకి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ సమావేశానికి వచ్చిన సందర్భాన్ని అటెండెన్స్ లేక తీసుకోరు. జగన్మోహన్ రెడ్డి 60 రోజులు కానీ అటెండ్ కాకుంటే అసెంబ్లీకి ఆటోమేటిక్గా రిజైన్ చేయాల్సి ఉంటుంది. అందుకు అటెండెన్స్ వేసుకొని పోతాడని నేను గత వీడియోలోనే ఆల్రెడీ చెప్పినాను. కాబట్టి ఈ పులివెందల పులి ఆల్రెడీ బెంగళూరు యలహంక ప్యాలెస్కి పోవడానికి సన్నద్ధమైంది. మళ్ళీ ఆ నుంచి ఇప్పుడు తిరిగి వస్తాము 3-4 రోజుల తర్వాత వచ్చేదే ఉండదని రేపు మొన్నాడో మళ్ళీ కూడా అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ అంటూ ఉంది. సిగ్గుంటే అసెంబ్లీకి రాడు. ఇది స్పష్టం. ధన్యవాదాలు.